ఈ నిశ్చితార్థం రద్దవడానికి ఇదే కారణం. నిన్ను ఈ ప్రపంచంలోనే లేకుండా చేస్తాను. ఇక మీరు బయలుదేరండి. ఈ నిశ్చితార్థం రద్దయింది. వీల్లేదు, వీల్లేదు, వీల్లేదు. మాణిక్యం, మాణిక్యం ఆగమ్మా. బంగారం లాంటి నా కూతుర్ని నువ్వు తిరస్కరిస్తావా? నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తాను. నీకు సుఖం లేకుండా చేస్తాను. నిన్ను నీ కుటుంబం మొత్తాన్ని వీధిలో అడుక్కు తినేలా చేయకపోతే త్రయంబకరావు సుబేదార్ అనే పేరుని మార్చుకుంటాను. ఆ మనోరమాబాయి దిగంబర్రావు మా పరువు ప్రతిష్టల్ని దిగజార్చేశారు. ప్రధానం పేరుతో మా గౌరవాన్ని మంట గలిపేశారు. ఇంటికి పిలిచి అవమానిస్తారు. ప్రతిసారి ఇదే తంతు. దిగంబర్రావు సిద్ధంగా ఉన్నాడు, దిగంబర్రావు సిద్ధంగా లేడు. ఒక్కొక్కసారి ఒక్కో కొత్త సమస్య. నువ్వింకా ఎందుకు వాడికి మర్యాద ఇస్తున్నావు? వాణ్ణి దిగు అను. వాడు మనల్ని ఏమన్నా గౌరవించాడా? నిజమేనండి బాబాగారు, ప్రతిసారి ఆశలు రేకెత్తిస్తారు. అమాయకురాలైన నా మాణిక్యం మనసుని దారుణంగా గాయపరిచారు. ఆ దిగు ఇంకా ఆ మనోరమ. నా కూతురు ఆ దిగును ప్రేమిస్తోంది కాబట్టి సహించాను. లేదంటే వాడిని ముక్కలు ముక్కలుగా నరికేవాడిని. బాబాగారు, మేము మీ శిష్యులం, అలాగే ఆ మనోరమ కూడా మీ భక్తురాలు. అందుకే మేము ఇప్పటివరకు మౌనంగా ఉన్నాం. కానీ ఆ కుటుంబం హద్దులు దాటిపోయింది. ఇక మా వల్ల కాదు. లేదు 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 లేదు, నేను ఆ దిగుగాడి అంతు చూస్తాను. ఆపండి, మాట్లాడకండి. నా ముందు మీరు గొప్పలు చెప్తున్నారా? నువ్వు సుబేదరన్నవైతే నా ముందు రెచ్చిపోతావా? ఎంత ధైర్యం చింగుడు బాబు ముందు అరిచి మాట్లాడడానికి? ఎవరు మూసుకొని ఉండండి, లేదంటే మీ కథ ఇప్పుడే ముగించేస్తా. ఎందుకు పిచ్చెక్కినట్టు కేకలు పెడుతున్నారు? నేను చూసేశాను, జరిగిందంతా చూసేశాను. ఇక్కడ కూర్చునే అంతా చూశాను. అర్థమైందా? బాబా గారు, మనోరమాబాయ్, దిగంబర్రావు, ఇదంతా వాళ్ళు చేసిన కుట్ర అనుకుంటున్నారా? ఇది వాళ్ళ పని కాదు. ఈయనంతటికి కారణం సక్కు. అదే చేసింది. మాణిక్యం సక్కుని మీ ఇంటికి తీసుకొచ్చింది కదా? సక్కు మాణిక్యం చేతులకి గోరింటాకు పెట్టింది కదా? పెట్టిందా? అది గోరింటాకు కాదు, చేతబడి చేసింది. అదే చేతబడి. సకు, ఏమైంది? ఎందుకిలా దిగులుగా ఉన్నావు? నిజానికి నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి. వైద్యుడి గారు అలా చెప్పిన తర్వాత నాకు పూర్తిగా నమ్మకం పోయింది. కానీ నీకు మీ అమ్మగారి మీద నాన్నగారి మీద చాలా నమ్మకం ఉంది. ఎలాగైతేనే సకు, ఇప్పుడు నీ ఆభరణాల సమస్య తీరిపోయింది, నిశ్చితార్థం కూడా రద్దయిపోయింది. అయినా ఇప్పుడెందుకు నువ్వు దిగులుగా ఉన్నావు? ఏవండి, నిశ్చితార్థం రద్దయినందుకు నాకు సంతోషంగానే ఉంది. కానీ మాణిక్యం అక్కయ్య పరిస్థితి తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. మాణిక్యం అక్కయ్య ఇక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళింది. సుబేదార్ బాబాయ్ పిన్ని కూడా ఎంత బాధపడుంటారు. వాళ్ళిద్దరూ మీ కాళ్ళు కడిగారు, మిమ్మల్ని సత్కరించారు. అరే సకు, ఆ సుబేదార్ గారు నిన్ను చాలా దారుణంగా అవమానించారు. వాళ్ళు నిన్ను పని మనిషిని చేశారు. నిన్ను ఆ మాణిక్యానికి గొడుగు పట్టమన్నారు సకు. నీ చేత కాలు కడిగించుకున్నారు. అలాంటి వాళ్ళ గురించి నువ్వు దిగులు పడ్డం భావ్యం కాదు. ఏవండి సకు, వాళ్ళ వల్ల నువ్వు నానా అవస్థలు పడ్డావు. నువ్వు అదంతా మర్చిపోయావా ఏంటి? వాళ్ళు నిన్ను ద్వేషిస్తున్నారు. అరే, నీలాంటి వాళ్ళు ఈ లోకంలో అసలెక్కడా ఉండరు. నాకు తెలిసినంత వరకు ఇంత స్వచ్ఛమైన ఉదార హృదయం ఇంకెవ్వరికీ ఉండదు. నీకు తెలీదు, సకల విద్యా ప్రావీణ్యురాలు ఆ సకు. బాబాగారు, ఇప్పుడు మా కర్తవ్యం. మీరు ఆందోళన చెందకండి. నీకు ఎటువంటి భయం లేదు. నన్ను శరణు కోరి వచ్చారు కదా, నేను మిమ్మల్ని కాపాడుతాను. దిగులు పడకండి. అలాగే బాబాగారు. చెప్పేది వినండి. ఆ దిగు తప్పు చేశాను క్షమించమంటూ పరుగు పరుగున వచ్చి మీ కాళ్ళ మీద పడతాడు. త్వరలోనే వస్తాడు. మరి ఆ సక్కు? తను ఒక దుష్టశక్తి అన్నారు కదా,
దాని అంతానికి నేను అన్ని ఏర్పాట్లు చేశాను. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాను.